హాయ్ అండి. ఈరోజు మేము అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. పెద్దత్తయ్య, నేను, పాప అయితే ఆటోలో వెళ్తున్నామండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అంటే నర్సరావుపేట నుంచి చిలకలూరిపేట అయితే బస్సులో వచ్చేసాము. ఇంక చిలకలూరిపేటలో మా పెద్దత్తయ్య గారిని తీసుకొని ఆటోలో అయితే వెళ్తున్నామండి. ఇంక చిలకలూరిపేట నుంచి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిద్ది అత్తయ్య గారి ఇంటికి. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. వర్షం పడేటట్టుంది. ఎక్కడ వర్షం పడిద్దా అని చెప్పేసి అనుకున్నాము. చూసారు కదా! క్లైమేట్ అయితే చాలా బాగుందండి. ఇంకా పాపైతే కాసేపు వెనక్కి కూర్చుంది. ఇంక నేను ముందు కూర్చుంటాను అని చెప్పేసి ముందుకైతే వెళ్ళింది. తనకైతే ఆటోలో ముందు కూర్చోవడం అంటే చాలా ఇష్టము. మా పాపతో జర్నీ చేయాలంటే అంత ఈజీ కాదండి. ఏది ఎక్కినా కూడా ఆటో కానీ, బస్ కానీ ఇంకెంతసేపు అని చెప్పేసి అడుగుతా ఉంటది. జర్నీ చేసేటప్పుడు పిల్లలు పనుకుంటే ఎక్కువ సేపు జర్నీ చేసినట్టు అనిపించదు. కానీ మా పాపైతే అస్సలు పనుకోదండి. ఎప్పుడో ఒకసారి పనుకుంటది. ఒక్కొక్కసారి ఇంకా 5 మినిట్స్‌లో, 10 మినిట్స్‌లో దిగుతాము అనగా పనుకుంటది. ఇంకా ఊరికైతే వచ్చేసేసామండి. ఇంక 5 మినిట్స్‌లో అయితే ఇంట్లో ఉంటాము. చూసారు కదా ఎంత బాగుంటదో. పల్లెటూరు వాతావరణం చాలా బావుంటదండి. నాకు చాలా ఇష్టము. చూసారు కదా! మేము ముందుగా ఇంటికి వెళ్ళకుండా ఇంకా టెంపుల్‌కైతే వెళ్తున్నామండి. ఇక్కడ రీసెంట్‌గానే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిదైతే ప్రతిష్ఠ జరిగింది. చాలా బాగా కట్టారండి. చూసారు కదా! మేము ఇక్కడికొచ్చేటప్పటికే 11:30 అయితే అయ్యింది. ఈరోజైతే అంత ఎండగా కూడా లేదండి. క్లైమేట్ అయితే బాగా చల్లగా ఉంది. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు చూసారు కదా! చాలా బాగుంది. ఇంక మేమైతే దర్శనం చేసుకొని అక్కడ కాసేపైతే కూర్చున్నాము. బాగా చల్లగా ఉంది. ఇక్కడ ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. అక్కడ కర్టన్స్ కూడా రెడీ చేస్తున్నారండి వేయటానికైతే. చూసారు కదా! కర్టన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. లోపల కూడా ప్లేస్ చాలా పెద్దదిగా ఉందండి. చూసారు కదా! ఇంకా పాప కూడా ఇక్కడ కర్టన్స్ అయితే వేస్తుంటే తను కూడా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ మా మావయ్య గారు, పాప, వేరొక అంకుల్ అయితే చేస్తున్నారు. ఇంకా కర్టన్స్ అయితే రెడీ చేస్తున్నారు. నేను కూడా కూర్చుంటాను ఇక్కడ చేస్తాను అని చెప్పేసి పాప కూడా అక్కడే కూర్చుంది. ఇంక మేమైతే అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూర్చొని మా పెద్దత్తయ్య, నేనైతే ఇంటికైతే వెళ్ళిపోయాము. పాపైతే ఇంక మా మావయ్య గారితో వస్తాను అని చెప్పింది. మేమొచ్చిన ఒక 15-20 మినిట్స్‌కైతే పాప కూడా వచ్చింది. మా అత్తయ్య వాళ్ళదైతే బట్టల షాప్ అండి. ఇంక పాపైతే నేను చీరలు చూపిస్తాను అని చెప్పేసి ఈ విధంగా అయితే చీరలు చూపిస్తా ఉంది. ఇంకా కాసేపు ఆగాకైతే ఇంకా పొటాటో అయితే నేను కట్ చేస్తాను అని చెప్పేసి నేను పీల్ తీసేసి ఇస్తే తనైతే కట్ చేస్తుంది. ఇంక మా అత్తయ్య అయితే మేమొచ్చేలోపే అన్నం వండేసేసి టమాటా పప్పు కూడా చేసేసిందండి. ఇంక పాపొచ్చేసి నేనైతే పొటాటో ఫ్రై చేస్తాను అని చెప్పేసి ఇక్కడైతే కట్ చేస్తుంది. ఈ సమ్మర్‌లో అయితే ఏదో ఒక ఐటెమ్ చేస్తాను నేను కుకింగు అని చెప్పేసి చెప్తా ఉంది రోజు. ఏదో ఒకటి చేస్తానే ఉంది. ఇంకా పొటాటో కట్ చేశాక ఆనియన్స్ కూడా కట్ చేస్తుంది. ఆనియన్స్ అయితే చాలా ఘాటుగా ఉన్నాయమ్మా! కళ్ళమ్మట నీళ్ళొస్తున్నాయి అని చెప్తా ఉంది. ఇంకా పాపైతే ఆనియన్స్ కట్ చేసేలోపు మేమైతే పొయ్యి మీదైతే పొటాటోని ఈ విధంగా అయితే వేయించేసేస్తున్నాము. కొంచెం పొటాటో వేగినాక ఇంకా ఆనియన్స్ కూడా వేసేసాము. ఇంకా ఆనియన్స్ కూడా వేగాక ఇంకా ఉప్పు, కారం, పసుపైతే వేసేసుకొని ఇంకా దించేసేయటమేనండి. పొటాటోని ఈ విధంగా ఫ్రై చేసినా చాలా టేస్ట్‌గా ఉంటది. ఇంకా పొటాటో ఫ్రై కూడా అయిపోయాక మేమందరమైతే ఇంకా భోజనమైతే తినేసేసాము. ఇంక మేము భోజనం తిన్నాక పాపకైతే బోర్ కొట్టిందంట. ఇంకా నేను అన్ని రకాల చీరలైతే చూపిస్తాను అని చెప్పేసి, అన్ని రకాల చీరలైతే ఈ విధంగా అయితే ఓపెన్ చేసి చూపిస్తుందండి. ఈ శారీ అయితే చాలా బాగుంది. యెల్లో కలర్‌ది. వర్కు బ్లౌజ్ కూడా వచ్చింది. ఇదొచ్చేసేసి గ్రీన్ కలర్ శారీ అండి. వెయిట్‌లెస్‌గా ఉంది. చాలా బాగుంది.
అన్ని మోడల్స్ అయితే ఒక్కోటి ఓపెన్ చేసి చూపిస్తా ఉంది. ఈ కలర్ శారీ బావుంటది. ఈ కలర్ బావుంది అని చెప్పేసి చెప్తా ఉంది. ఇవొచ్చేసేసి వాషబుల్ శారీస్ అండి. చాలా వెయిట్‌లెస్‌గా ఉన్నాయి. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. వీటి ప్రైస్ వచ్చేసేసి 200 రూపీస్. వీటిలో చాలా కలర్స్ అయితే ఉన్నాయి. అన్ని కలర్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా వెయిట్‌లెస్‌గా ఉన్నాయి శారీస్ కూడా. ఇంకా పాపైతే వీటిలో ఏదో ఒక శారీ తీసుకోమా చాలా బాగున్నాయి. వెయిట్‌లెస్‌గా ఉన్నాయి. మెత్తగా ఉన్నాయి అని చెప్పి చెప్తా ఉంది. ఉన్న శారీసే కట్టట్లేదండి. ఇంక అందుకని చెప్పేసి ఏమి వద్దు నాకు అని చెప్పి చెప్పాను. అన్ని శారీస్ ఓపెన్ చేస్తా ఉంది. వద్దమ్మా అలా ఓపెన్ చేయొద్దు అన్నా కూడా నేను మళ్ళీ ఫోల్డ్ చేసి పెడతాను అని చెప్పేసి ఓపెన్ చేసి ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తుంది. చూసారు కదా! క్లాత్ కూడా పట్టుకొని చూపిస్తుంది. తనకైతే ఉన్న వాటిల్లో ఇవి బాగా నచ్చినియంట. అందుకని చెప్పేసి ఈ విధంగా పెట్టేసేసి చూపిస్తుంది. ఇదొచ్చేసేసి 3 పీసెస్ సెట్ అండి. కలర్ కానీ, క్లాత్ కానీ చాలా బాగుంది. ఇంకా అత్తయ్య అయితే నా కోసం తీసుకున్నారంట. చాలా బాగుంది కలర్ కానీ, క్లాత్ కానీ. ఇంక నేను తీసుకున్నాను అని చెప్పేసి మొత్తం అయితే ఓపెన్ చేసి ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఓపెన్ చేయొద్దు, ఫోల్డింగ్ మళ్ళీ రాదు అని చెప్పినా కూడా ఇంకా నువ్వు తీసేసుకున్నావు కదా! ఏం పర్లేదులే అని చెప్పేసి అన్నీ అయితే ఓపెన్ చేసి ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇవొచ్చేసేసి శారీస్ 1000, 1500 అలా ఒక్కో శారీ ఒక్కొక్క రేట్ అయితే ఉన్నాయి. ఇంకా మాకైతే డ్రెస్సులు కానీ, శారీస్ కానీ అత్తయ్య వాళ్ళే తెస్తారండి. ఈ శారీ కూడా చాలా బాగుంది. ఈ శారీ వచ్చేసి ఇందాక చూపించాం కదండీ! గ్రీన్ కలర్ శారీ. ఈ రెడ్ కలర్ శారీ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.